Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. సో ప్రస్తుతం మన తెలంగాణ స్టేట్లో SCCL నుండి ITI ఎలక్ట్రీషియన్ ఆస్పిరెంట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ యాక్టివ్లో ఉంది. అప్లికేషన్ డేట్ కూడా క్లోజ్ అయ్యింది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి డైలీ ఒక క్వశ్చన్ చేస్తున్నాం. సో ఎలాంటి క్వశ్చన్స్ అపియర్ అవ్వచ్చు. సో గతంలో మనం SPDCL పేపర్ కూడా చేశాము. సో అలా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఏ ఏరియా నుండి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయని క్లియర్గా చూసాం. సో ఇప్పుడు మనం నెట్ DC సర్క్యూట్స్, ఎలక్ట్రోస్టాటిక్స్ నుండి డిఫరెంట్ MCQs చేస్తున్నాము. సో మనం ఇప్పుడు సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు, అంటే క్వశ్చన్ డిస్కషన్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం వెరీ రీసెంట్గా ఒక బుక్ని లాంచ్ చేశాం. ఈ బుక్ అనేది ITI ఎలక్ట్రీషియన్ ఆస్పిరెంట్స్కి, వైర్మ్యాన్ ఆస్పిరెంట్స్కి ఇది చాలా సూటబుల్. ఈ పుస్తకం అనేది ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీ ఉంది. సో మీకు ఈ బుక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఆ లింక్ డౌన్లోడ్ చేసుకుంటే మా యాప్ డౌన్లోడ్ అవుతుంది. అందులో మీరు బుక్ డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బుక్ గురించి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. సో మనం లాస్ట్ క్వశ్చన్ 13 అయితే ఇప్పుడు క్వశ్చన్ వచ్చి 14th క్వశ్చన్. ద చార్జ్ ఇన్ ఏ 4 మైక్రోఫారడ్ కెపాసిటర్. చూడండి, సో ఇక్కడ ద చార్జ్ ఇన్ 4 మైక్రోఫారడ్ కెపాసిటర్ అంటే 4 మైక్రోఫారడ్. చూడండి, ఇది మైక్రో, మ్యూ అనేది సింబల్. ఇది ఏం చూపిస్తుంది? పరిమాణాన్ని చూపిస్తుంది. పరిమాణం అంటే ఏంటిది? దాని యొక్క విలువను కట్టుతుంది. అంటే ఇది మైక్రో అంటే 10⁻⁻6. మనం 4 ఫారడ్ కాదండి, 4 మైక్రోఫారడ్. సో ఇలా కనుక మీరు ప్రతి ఒక్క వర్డ్ని క్వశ్చన్లో ప్రాపర్గా అర్థం చేసుకుంటే క్వశ్చన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. సో క్వశ్చన్లో ఉన్న మీనింగ్ని కనుక ప్రాపర్గా అర్థం చేసుకోకుంటే క్వశ్చన్ చేయడం చాలా కష్టం. మనం ఏం చేసినా కూడా మ్యాక్సిమం వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి క్వశ్చన్లో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోండి. 4 మైక్రోఫారడ్ కెపాసిటర్ చార్జ్ టు 100 వోల్టేజ్. ఎంతకు ఛార్జ్ అయింది బ్రదర్? 100 వోల్టేజ్కి ఛార్జ్ అయింది. అలా సో ఇందులో ఎంత ఛార్జ్ ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఎప్పుడైతే ఒక 4 మైక్రోఫారడ్ కెపాసిటర్ని 100 వోల్టేజ్ ఉపయోగించి దాని దగ్గర 100 వోల్టేజ్ అప్లై చేస్తే ఎంత ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేది క్వశ్చన్ యొక్క మీనింగ్. సో ఇక్కడ చూడండి, ఇది ఒక కెపాసిటర్. దీని దగ్గర మనం ఒక వోల్టేజ్ అప్లై చేసినాం. సో ఇదేంటిది? కెపాసిటర్. అది ఎంత అప్లై చేసిన వోల్టేజ్ ఎంత? 100 వోల్ట్స్. ఇలా 100 వోల్ట్. ఈ కెపాసిటర్ విలువ ఎంత? 4 మైక్రోఫారడ్. సో 4 మైక్రోఫారడ్. ఇలా మనం ఒక 4 మైక్రోఫారడ్ కెపాసిటర్ దగ్గర 100 వోల్టేజ్ అప్లై చేసినప్పుడు అందులో ఎంత ఆవేశానికి చేరుతుంది, ఎంత ఆవేశం అనేది జరుగుతుంది ఈ కెపాసిటర్లో. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ క్వశ్చన్. అంటే సింపుల్గా మనం చెప్పాలంటే Q విలువ ఎంత. సో ఎప్పుడైతే మనం ఒక వోల్టేజ్ అనేది కెపాసిటర్ వద్ద అప్లై చేసామో అలా అప్లై చేసినప్పుడు సో అంటే ఏదైతే ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో కెపాసిటర్లో, ఆ ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అయిన ఛార్జ్ అనేది అప్లై చేసిన వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంటుంది. చూడండి రిలేషన్, అప్లై చేసిన వోల్టేజ్కి ఛార్జ్ అంటే కెపాసిటర్ దగ్గర ఎంతైతే వోల్టేజ్ నువ్వు అప్లై చేసావో అప్లై చేసిన వోల్టేజ్కి ఇందులో ఏర్పడిన ఛార్జ్ అనేది అనులోమానుపాతంలో ఉంటుంది. సో దేర్ఫోర్ Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. మనం ఇక్కడ ప్రపోర్షనల్ సింబల్ తీసేసి ఒక కాన్స్టెంట్ రాస్తే Q = C × V. నిన్ను అడిగింది ఏంటిది? ఛార్జ్. అంటే C = Q/V. నిన్ను అడిగింది ఏంటిది? ఛార్జ్. సో ఇక్కడ చూడండి, Q = C × V కదా. కెపాసిటర్ విలువ ఎంత ఇచ్చారు? 4 మైక్రోఫారడ్. మైక్రో అంటే ఏంది? 10⁻⁻6. మరి వోల్టేజ్ విలువ ఎంత ఇచ్చారు? 100 ఇచ్చారు. 100 వోల్ట్స్ ఇచ్చారు. సో సింపుల్గా మనం చెప్పొచ్చు, ఇక్కడ మనకు ఆన్సర్ అన్నిట్లలో మైక్రో ఉంది. సో ఈ మైక్రోని అలాగే ఉంచండి, డిస్టర్బ్ చేయకండి. సో నేను దీన్ని మైక్రోని అలాగే ఉంచుతా, కానీ 4ని 100ని మల్టిప్లై చేస్తే నీకు ఏమొస్తుంది? 400. కానీ మైక్రో అలాగే ఉంచాను కదా. సో ఛార్జ్ యొక్క ప్రమాణాలు ఏంది? కూలుమ్స్. సో దేర్ఫోర్ 400 మైక్రో కూలుమ్స్. సో అలాంటి ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 400 మైక్రో కూలుమ్స్. సో ఇలా ఆస్పిరెంట్స్కి అర్థమయ్యే విధంగా మనం క్లాసెస్ ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి వరంగల్లో, హనుమకొండలో ఆఫ్లైన్ క్లాసెస్ అందిస్తున్నాం. ఆఫ్లైన్ అడ్మిషన్ పట్ల ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. డెఫినెట్లీ మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. రిగార్డింగ్ ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా కాల్ చేయండి, రెస్పాన్స్ ఇస్తారు. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఇతరులకు షేర్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మా వీడియోని చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you. All the best.